ఈరోజు వచ్చేసి మా ఇంట్లో కాకరకాయ కారపొడి అనమాట. కాకరకాయతో కారపొడి కొట్టాను. ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకున్నాను అనమాట. కొంచెం పైనున్న పొట్టు మొత్తం తీసేసి వాటిని శుభ్రంగా కడిగేసి సన్నగా ముక్కలు తరుక్కున్నాను అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి సిమ్ములో పెట్టి ఈ ముక్కల్ని అయితే వేయించుకోవాలి. చాలా సిమ్ములో పెట్టి వేయించుకోవాలి. ఇవి అంత సిమ్ములో పెట్టి వేయించితేనే బాగుంటాయి, లేకపోతే మెత్తగా అయిపోతాయి, తర్వాత ఉడకవన్నమాట పెద్ద మంట పెడితే. సో చిన్న ఫ్లేమ్లో పెట్టేసి వీటిని ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పెనం పెట్టేసి దాంట్లోకి ఒక 10 ఎండుమిర్చి, తర్వాత కొంచెం జీలకర్ర, కాస్త ధనియాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కొంచెం పల్లీలు అనమాట. అన్నీ ఒక్కొక్క స్పూన్ చాలు. కొంచెం పల్లీలు, తర్వాత ఎల్లిపాయలు కూడా, కాస్త చింతపండు అన్నీ వేసేసి వీటిని ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా సన్న మంట మీదనే వేయించేసేయండి. ఎలా అంటే క్రిస్పీగా అవుతాయి, అవే మంచి వాసన వస్తాయి. ఆ పప్పులు ఏగుతుంటే మనకి స్మెల్ అనేది వస్తుంది, అప్పుడు మనకి ఏగిపోయినట్టు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు వేయించిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ ఈ పప్పులన్నీ వేసుకొని ఒక అర స్పూను ఉప్పు అయితే వేసేసి ఒకసారి మిక్సీ అయితే పట్టేయండి. బరకగా పట్టండి మిక్సీ. మళ్ళీ మెత్తగా పడితే అస్సలు బాగోదు. కొంచెం బరకగా పడితేనే మనం తింటుంటే ఆ పప్పులు అనేవి మనకు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో కొంచెం బరకగా పట్టిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసేయడమే. అంతే, ఒక్కసారి తిప్పితే చాలు మొత్తం కారపొడి అనేది రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కారపొడిని తీసి ఒక ప్లేట్లోకి కొంచెం చల్లారనిచ్చేసి మనం గ్లాసు బౌల్లోకి అయితే స్టోర్ చేసుకుందాం. ఇది రోజు అన్నం తినే ముందు ఒక ముద్దతో ఇలా తింటే చాలా మంచిది హెల్త్కి.